నీకు కొత్త డ్రెస్ కొనిచ్చాను కదా, అది చిరిగిపోయి ఉండది. మీరు కొనేటప్పుడు చూసుకోకుండా దానికి ఇచ్చుండారు. ఆ బట్టలు చూసి ఆ అమ్మాయి బాధపడతా ఉంటే నేనే కాచి చీరిచ్చి కట్టుకోమనుండాను. ఓ ఇది మీ పనా? నా పనా అంటే ఏంటి అర్థమో? పాపం ఆ పిల్ల ఫంక్షన్ లో కట్టుకుంటుందిలే అని ఇచ్చాను. అల్లుడు గారిని ఆ అమ్మాయిని గట్టిగా పట్టుకోమని ఇచ్చుండానా ఏంది? రాసలీలను మొదలుపెట్టినా వీళ్ళిద్దరికి గడ్డి పెట్టండి. జాలి చూపించి చీరిచ్చినా నా మీద కాదు. నేనెందుకే చెప్పానదనా, ఎవరిని ఎక్కడుంచాలో అక్కడే ఉంచండి, నెత్తి మీద పెట్టుకోవద్దు అని. చెవికెక్కించుకున్నారా? ఇప్పుడు చూడండి, కాచి జీవితం నాశనం చేస్తున్నారు. తనకిప్పుడు ఏ సమాధానం చెప్తారో చెప్పండి. ఇక నేనెవ్వరి మాటలు వినదలుచుకోలేదు. ఇద్దరిలో ఎవరికి దురుద్దేశం ఉందో ఆ దేవుడికే తెలియాలి. ఈ అమ్మాయి ఇంకా ఇంట్లో ఉందంటే ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో నాకు తెలుసు. ఈ అమ్మాయిని తక్షణమే ఇంట్లో నుంచి పంపించేయండి. లేదా నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతా. కాచి, నీ బాధలో న్యాయం ఉందమ్మా. కానీ నీ భర్త తప్పు చేస్తే శ్రీవల్లిని ఇంట్లోంచి పంపించేయటం కరెక్ట్ కాదు కదమ్మా. ఒకసారి ఆలోచించు. బాగా ఆలోచించే చెప్తున్నాను పెద్దనాన్న. తప్పు ఎవరిదైనా ఈ అమ్మాయి ఇంట్లో ఉంది కాబట్టి జరుగుతుంది. మొన్న ఆ సంఘటన జరిగింది, ఈ రోజు ఇది జరిగింది. ఇది లేకపోతే ఇలాంటివి జరగవు కదా. తను చెప్పేది కూడా కరెక్టే కదా మావయ్య. ఆ పిల్లే లేకపోతే అసలు గొడవలే ఉండవు కదా. ఎవరైనా అదే చెప్తారు. మీరు కూడా అదే చెప్తే కాచి నెత్తిన పాలు పోసినోళ్ళు అవుతారు. మీరెన్ని చెప్పినా తనని ఇంట్లో నుంచి పంపించేయడం పరిష్కారం కాదత్తయ్య గారు. అందరూ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే జరుగుతున్నవన్నీ పొరపాట్లే, కావాలని చేసినవైతే కాదు. దానికి శ్రీవల్లిని బలి పశువుని చేయడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. నీ కోరికలతో ఇక్కడ ఎవ్వరికీ పనిలేదు జగదాత్రి. బాధ అనుభవిస్తుంది కాచి. తను కోరుకున్నది చేయటమే మా పని. దిశే, మీరు అగ్నికి ఆజ్యం పొయ్యాలని చూడకండి. తనకి వేరే దారి లేక నేనే ఇక్కడికి తీసుకొచ్చాను. తనెంతో ఆత్మాభిమానం కలదే. తనని ఇలా నిందించి బాధ పెట్టకండి. ఏమంటున్నావమ్మి? అంటే కాశీకి ఆత్మాభిమానం లేదా?